ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇంకా రాఖీ కట్టడానికి వెళ్ళినా అని చెప్పిన కదా. ఇంకా మా వదిన అయితే మా కోసం చికెన్ కర్రీ అయితే చేసింది. నేను పొద్దున వచ్చిన, మా అన్నయ్య ఏమో ఇంకా బయటకు వెళ్ళిండు. ఆయన వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా తినేసి జరసేపు ఆడుకున్నాం అట్లా. ఇంకా మా అన్న కూడా వచ్చిన తర్వాత మా అన్నకు కూడా రాఖీ కట్టేసిన. ఇంకా అట్లనే సాయంత్రం కూడా అయిపోయింది. సాయంత్రం జరసేపు క్యారమ్ కూడా ఆడినారు అందరు కలిసి. మా చిన్నోడికి క్యారమ్స్ అంటే చాలా ఇష్టం, మస్తు ఆడతాడు వాడైతే. కానీ వాడి దగ్గర ఏంటంటే వాడు గెలవాలి, ఇంకొకరు గెలిస్తే మాత్రం వాడు ఇంకా ఓర్చుకోడు అనమాట, ఏడ్చేస్తాడు. ఇంకా సాయంత్రం అట్లా అట్లా గడిచిపోయింది. ఇంకా నైట్ అయింది అనమాట. అయితే సండే కదా, అక్కడ మార్కెట్ అవుతుంది. ఇంకా నేను, మా వదిన, మా పొట్టిది ముగ్గురం కలిసి వెళ్ళిన మార్కెట్ కి. అప్పట్లో ఇట్లాంటి బండ్లు చాలా పెట్టేవాళ్ళు మార్కెట్లల్లో, ఇప్పుడు తక్కువైపోయినాయి. సడన్ గా ఆ మార్కెట్ లో ఒకరు నన్ను గుర్తుపట్టి, మీరు వీడియోలు చేస్తారు కదా, మీరు పోడూరులో ఉండరు కదా, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగినారు. నేను షాక్ అయినా అనమాట, నన్ను కూడా గుర్తుపడుతున్నారా అని. అయితే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలవడానికి వచ్చిన అని చెప్పిన అనమాట. ఇంకా మార్కెట్ అంతా అయిపోయినాక ఇంటికి వచ్చేసిన.